మామూలు జాకెట్‌లో అందరూ కుట్టగలుగుతారు గానీ, లైనింగ్ జాకెట్ అనేసరికి కొంతమంది సరిగ్గా కుదరదేమో అని అనుకుంటారు. లైనింగ్ జాకెటు చాలా ఈజీగా కుట్టొచ్చండి. కష్టమేం కాదు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా నిదానంగా వీడియోని ఫాలో అయితే మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుద్ది లైనింగ్ జాకెట్ ఎలా కుట్టాలో. ముందుగా అయితే లైనింగ్ అయితే వేసుకుందామండి. ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా, దాన్ని బట్టి టేప్‌తో అయితే కొలిచి మనం బ్లౌజ్ అయితే కట్ చేద్దాము. హైట్ బ్లౌజ్ వచ్చి 14 ఉందండి. మనం 15 పెట్టుకుంటే సరిపోతుంది హైట్ వచ్చి. ఇప్పుడైతే నెక్‌కి 2 ఇంచెస్ పెట్టుకోవాలండి. షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎవరికైనా ఇదే మెజర్మెంట్స్ అండి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ చూద్దాము. కాజా పట్టీ నుండి మనం కొలత అయితే తీసుకోవాలండి. 10 అయితే ఉంది. 11 పెడితే సరిపోతుంది, 1 అంగుళం. వీడియోలో చూపించే విధంగా జాకెట్ని హోల్డ్ చేసి నడుము అయితే పెట్టుకోవాలండి. 1 అంగుళం పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ కొలుద్దాము. 5.5 అయితే ఉందండి. 6.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నెక్ అయితే గీద్దాము. రౌండ్గా రావాలి చివరికి వచ్చేసరికి. ఇప్పుడైతే చంక భాగం కొలత కొలుద్దాము. ఆది బ్లౌజ్తో వీడియోలో చూపించే విధంగా నీట్గా అయితే వేసుకోవాలి. ఇప్పుడు టేప్తో షోల్డర్ మీద అయితే పెట్టి హ్యాండ్ దగ్గర కింద కుట్టు డౌన్ అయింది కదా, అది చూసుకోవాలి. పావుతక్కువ 6 అయితే ఉందండి. ఇక్కడ పావుతక్కువ 6 అయితే పెట్టుకోవాలి హైట్ వచ్చి. స్ట్రైట్గా అయితే గీసుకోవాలి. ఆ 2 గీతల మధ్యలో అయితే హైట్ అయితే 2 అయితే పెట్టుకోవాలి. ఆ మార్కింగ్ పెట్టిన నుండి కొంచెం రౌండ్గా అయితే గీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి బ్లౌజు. ఇప్పుడు సైడు హైట్ అయితే చూద్దాము బ్లౌజ్ది. ఇప్పుడైతే సైడ్ కొలుద్దాము. ఇలా సైడ్ కొలుస్తాం వల్ల జాకెట్ హెచ్చు తగ్గులు లేకుండా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది కుట్టేటప్పుడు. హైట్ వచ్చి 8 అయితే ఉంది. 9 పెట్టుకుంటే సరిపోతుంది, 1 అంగుళం. మనం 9 నుండి నడుము దాకా మార్కింగ్ చేసుకున్నాం కదా, స్ట్రైట్గా అయితే గీత గీసుకోవాలి వీడియోలో చూపించే విధంగా. మనం పెట్టిన కొలతలు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఇప్పుడు చూసుకోవచ్చు. నెక్ అయితే కొలిచాను కదా, కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు బాడీ లూజ్ చూద్దాం. బాడీ లూజ్ కూడా కరెక్ట్గానే ఉంది. ఇప్పుడైతే కత్తిరించేసుకుంటామే. చాలా ఈజీ అండి, కాకపోతే వీడియో ఎక్కడా స్కిప్ చేయమాకండి. జాకెట్ని కత్తిరించేటప్పుడు చాలా నిదానంగా కట్ చేసుకోవాలండి. క్లాత్ కొంచెం కట్ అయినా చాలా రిస్క్ అవుద్ది మార్కింగ్ అంతా. మెయిన్ అయితే నెక్ దగ్గర చూసుకోండి, చాలా నిదానంగా అయితే కట్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేద్దాము. 4 మడతలు వేసుకోవాలండి హ్యాండ్ వచ్చి. ఆది బ్లౌజ్ హ్యాండ్స్ అయితే కొలుచుకోవాలి. మనం చేతి పనికి 1.5 ఇంచు, ఖర్చుకి 1/2 ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది. ఇటు సైడ్ కూడా అంతే. చాప్లీస్ అయితే లైట్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. పైన హ్యాండ్కి 2 ఇంచెస్ డాటర్లే పెట్టుకొని అక్కడ నుండి కొంచెం కిందకి డౌన్ అవుతా రావాలి హ్యాండ్ వచ్చి ఎప్పుడు. ఇప్పుడు వచ్చి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దామండి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు క్రాస్గానే వేసుకోవాలి కటింగు. ఫ్రంట్ పార్ట్ హైట్ కొలవాలి కదండి. షోల్డర్ మీద అయితే కుట్టు ఉంటుంది కదా, అక్కడ నుండి కింద డాట్స్ వేసుకుంటాం కదా, ఆ డాట్స్ పట్టుకుంటే హైట్ తెలుస్తుంది. ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే సరిపోయింది. ఇప్పుడు సైడ్ అయితే కొలుచుకోవాలి.
ఈ 2 చూసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్‌కి వచ్చి చాలా మెయిను. సేమ్ అంతే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలా చాప్లీస్‌తో అయితే మార్కింగ్ గీసుకోవాలి. సైడ్ అయితే ఒక అంగుళం అయితే వదిలేసి మార్కింగ్ అయితే గీసుకోవాలండి. ఉక్సుల పట్టీలకి కాజాల పట్టీ కుడతాం కదా, అందుకనే ఖర్చు కింద. ఇప్పుడైతే నెక్ మార్కింగ్ అయితే చూద్దాము. ఇది బ్లౌజ్ ఇస్తారు కదా, ఫ్రంట్ పార్ట్ ఉక్సుల పట్టీ అయితే కొలుచుకోవాలి. ఒక అరంగుళం అయితే హైట్ వదిలి మార్కింగ్ అయితే గీసుకోవాలండి వీడియోలో చూపించే విధంగా. ఉక్సుల పట్టీతోనే మార్కింగ్ అయితే చేసుకోవాలండి. కాజా పట్టీతో అయితే ఫ్రంట్ నెక్ అయితే కొంచెం పెద్దదిగా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్గా వచ్చేటట్టు చూసుకోవాలండి. బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ వచ్చి చాలా నిదానంగా అయితే చూసుకోవాలండి, 1కి 2 సార్లు. పైన ఒక అరించి కింద ఒక అంగుళం అయితే వదులుకోవాలండి. డాట్స్ వేస్తాం కదా మధ్యలో, పైనేమో నెక్ కొడతాం కదా ఖర్చు వదిలేయడానికి. బ్లౌజ్కి ఫ్రంట్ పార్టే చాలా ముఖ్యం అండి. చాలా నిదానంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. మీకు బ్లౌజ్ది ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎదర కొంచెం ఒక 6 ఇంచ్ లోతు అయితే తీయాలండి. హ్యాండ్ దగ్గర అయితే ఫ్రంట్ పార్ట్ దగ్గర కొంచెం ఉగ్గుల్లాగా వస్తాయి కదా, తిత్తులుగా అలా రాకుండా ఉంటాయి. చాలా నీట్గా ఉంటుంది ఇలా తీస్తే. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ నెక్ చాలా నిదానంగా అయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నడుము పట్టీకి 2 ఇంచెస్ స్ట్రైట్ క్లాత్ అయితే తీసుకోవాలి. కుట్టేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోవచ్చు. మిగతాది షేప్ పట్టీ అయితే కట్ చేద్దాము. ఆది బ్లౌజ్తో మనం షేప్ పట్టీ అయితే కొలుచుకోవాలి. షేప్ పట్టీ హైట్ వచ్చి పావుతక్కువ 3 ఉంది, పావుతక్కువ 4 పెడితే సరిపోతుంది. లూజ్ ఏమో కొంచెం క్లాత్ బట్టి మీరు పెట్టుకోండి. 1 ఇంచు నుండి 2 ఇంచుల దాకా పెట్టుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టీ సైడ్ అయితే కొలుద్దాము. 2 ఇంచెస్ అయితే ఉంది, 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక అంగుళం అయితే మనం మార్కింగ్ పెట్టాం కదా, చాప్లీస్ అయితే గీసుకోవాలి. చాప్లీస్ మార్కింగ్ చేసుకున్నాం కదా షేప్ పట్టీ, అది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే లైనింగ్ అయితే బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే కటింగ్ అయితే చేద్దాము. దాన్ని బట్టి ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేద్దాము. వీడియోలో చూపించే విధంగా కొంచెం నీట్గా అయితే వేసుకోవాలి, వంకర్ టింకర్ లేకుండా. బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు క్లాత్ కదపకూడదండి, చాలా నిదానంగా అయితే కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర అయితే ఇంకా చెప్పక్కలా చాలా రౌండ్గా అయితే రావాలి. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే పూర్తయింది. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్ చేద్దామండి. హ్యాండ్ కట్ చేసేటప్పుడు బార్డర్ సైడ్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం లైనింగ్ అయితే కట్ చేసాం కదా, దాని ప్రకారం అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. లైనింగ్ కటింగ్ చేసేటప్పుడు నిదానంగా అయితే కట్ చేసుకోవాలి. కొంచెం లైనింగ్ జరిగిన అటు ఇటు తిత్తులుగా కొంచెం ఉగ్గుల్లాగా వస్తాయి. ఫినిషింగ్ అయితే నీట్గా అయితే ఉండదు. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దాము. మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని బట్టి అయితే క్రాస్గా వేసుకోవాలి. స్ట్రైట్గా అయితే ఎప్పుడు వేసుకోకూడదు. ఫ్రంట్ పార్ట్ మనం కొంచెం ముక్క అయితే తగ్గింది కదా, అదైతే కొంచెం యాడ్ చేసుకోవాలి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు, అర్థం కాదు మళ్ళీ బ్లౌజ్ ఎలాగో. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తాను. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే షేప్ పట్టీలు అయితే కట్ చేసుకుందాం. క్లాత్ కొంచెం మిగిలింది కదా, దాన్ని బట్టి అయితే మనం షేప్ పట్టీ అయితే కట్ చేసుకోవచ్చు. ముందుగా అయితే లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని బట్టి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ.